జగన్ అధికారంలో ఉండగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ నాయకులు చేసిన అకృత్యాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ రెడ్ బుక్ అంశం మరోసారి చర్చకు వచ్చింది. రెడ్ బుక్లో హిట్ లిస్టులో ఉన్న వారిపై సైలెంట్గా యాక్షన్ స్టార్ట్ చేసినట్టే కనిపిస్తోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 14 మందిని ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు వీరిని కోర్టులో హాజరుపరుస్తారు. ఈ దాడి ఘటనలో ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా ప్రమేయం ఉన్న కొందరు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తూ ఉన్నారు. 2021 అక్టోబర్ 19 ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు టీడీపీ ఆఫీస్పై దాడికి పాల్పడ్డారు. కర్రలు రాడ్లతో చెలరేగిపోయిన అల్లరి మూకలు విధ్వంసం సృష్టించారు. దొరికిన వాళ్లను దొరికినట్టు కొట్టేశారు. అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీ కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్లు విరుచుకుపడ్డారు. వారిపై రాడ్లతో దాడి చేశారు. అయితే ఈ దాడి వెనుక వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఉన్నట్లు అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపణలు కూడా చేశారు. కేసు కూడా పెట్టారు. కానీ అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కదా, పోలీసులు వాళ్ళు చెప్పినట్టే చేయాలి కాబట్టి కాస్త ఒత్తిడులకు లోనయ్యో లేకపోతే వేరే కారణాలతోనో పోలీసులు అప్పుడు ఎటువంటి చర్య తీసుకోలేదు. కేసు ఆల్మోస్ట్ క్లోజ్ చేసేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సీన్ మారిపోయింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసును రీఓపెన్ చేశారు పోలీసులు. 4 బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తును చేపట్టారు. విధ్వంసం ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు పలువురును అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరి కోసం